వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేమిరెడ్డి పొద్దునే చెప్పుకున్నాం మనం, రాజీనామా చేయబోతున్నారు వాళ్ళు అన్నటువంటిది. ఆంధ్రజ్యోతి రాసిందంటే అది ఖచ్చితంగా జరుగుతుందని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలకు చేరే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. అట్లాగే వేమిరెడ్డి రాజీనామా అన్నటువంటి జరిగిపోయింది. ఆయన భార్య కూడా రాజీనామా చేసేశారు. ఆవిడ టీటీడీకి సంబంధించిన ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆమె రాజీనామా, ఇటు వేమిరెడ్డి రాజీనామా, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఆమె కూడా అసెంబ్లీకి పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం నడుస్తోంది. అదే సందర్భంలో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 ఎమ్మెల్యే అభ్యర్థులు మారిస్తే నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు. అందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. దాంతోపాటు ఒక అనిల్ యాదవ్ని అయితే తీసుకొచ్చి నర్సరావుపేటలో పెట్టారు. అక్కడ అనిల్ యాదవ్ శిష్యుడిని తీసుకొచ్చి ముస్లింకి అక్కడ సీట్ ఇవ్వడం అన్నట్టుంది వేమిరెడ్డికి నచ్చలేదు. ఈ కారణంగా వేమిరెడ్డి అలిగారు. అప్పటి నుంచి కూడా ఆయన జగన్కి దూరంగా ఉన్నారు. క్రిందసారి ఎన్నికలకు ముందు కరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో నుండి వైసీపీలోకి వచ్చి రాజ్యసభ స్థానాన్ని సంపాదించుకుని అప్పటి నుంచి వైసీపీలోనే ఉన్నటువంటి ఆయన ఇప్పుడు అటుకు వెళ్ళడం అన్నటువంటిది ఇంపార్టెంట్ అయింది.